మీకు తెలుసా? తులసి చెట్టు ఇంత పచ్చగా ఉండడానికి ఉలువలు ఎంత ముఖ్యమైన విషయం. ఉలువలు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, మొక్కలకు కూడా అద్భుతమైన ఫెర్టిలైజర్ అని మీకు తెలుసా? ఈ ఒక్క ఉలువల చిట్కా వాడితే మీ మొక్కలు వేగంగా పెరిగి పచ్చగా మారుతాయి. పారేస్తున్న ఉలువల నీరు మొక్కలకు బంగారం లాంటి ఫెర్టిలైజర్. ఖర్చు లేకుండానే ఇంట్లోనే ఉలువలతోటి సూపర్ ఫెర్టిలైజర్ తయారు చేసి చూపిస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఉలువలు మొక్కలకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఇళ్ళలో ఉలువలు ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉలువలు మొక్కలకు చాలా ముఖ్యమైన న్యాచురల్ ఫెర్టిలైజర్ అనిగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. ఈ వీడియోలో ఉలువలు మొక్కలకు ఏ రకంగా మంచిది, ఉలువలతో ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి, ఈ మొక్కలకు ఏ మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఉలువల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. నైట్రోజన్, ప్రోటీన్స్, పొటాషియం. నైట్రోజన్ ఏమో ఆకులను పచ్చగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక ప్రోటీన్స్ వచ్చేసి మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక పొటాషియం వచ్చేసి పూలు కాయలు బాగా రావడానికి ఉపయోగపడతాయి. ఇక ఉలువలు మొక్కలకు వేస్తే మొక్క వేగంగా పెరుగుతుంది, ఆకులు పచ్చగా మారుతాయి, పూలు కాయలు ఎక్కువగా వస్తాయి. అయితే మరి ఉడికించిన ఉలువల నీళ్ళు అయితే మంచిగా ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. నేను ఉలువలను ఉడికించి ఆ నీటిని, అంటే కొన్ని ఉలువలు ఉడికించిన, కొన్ని దంచి ఆ వాటర్లో కలిపినాక ఇట్లా ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించిన. చూడండి తులసి మొక్క ఎంత అందంగా వచ్చింది. ఈ సమ్మర్ అనిగినాక కాదు, ఈ వేసవిలో గినంగా తులసమ్మ కానీ ఇక చూడు వాటర్ మెలన్ కానీ సూపర్గా వచ్చి రావడానికి కారణం నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ అనమాట. ఇంకా అవసరమైన పదార్థాలు వచ్చేసి ఉలువలు తీసుకోవాలి, నీళ్లు తీసుకోవాలి. ఒకరోజు ఉలువలు చాలా గట్టిగా ఉంటాయి, ఉడకడానికి టైం పడుతుంది. అందుకే ముందు రోజు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఉలువలను బాగా ఉడికించాలి. చాలా టైం పడుతుంది ఉలువలు ఉడకడానికి. ఇక అయితే ఉడికించుకొని ఫెర్టిలైజర్ తయారు చేసిన అనమాట. ఇకపోతే ఇంకా ఉడికించుకున్న ఉలువలు అనమాట. కొన్ని ఉల్లిగడ్డలు వేసిన, కొన్ని పచ్చిమిర్చి వేసిన, ఇక అన్నీ వేసి ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకున్న ఉలువలతోటి ఫెర్టిలైజర్ అనమాట. ఇకపోతే ఉడికించుకున్నాక ఏం చేయాలంటే కొన్ని ఆ ఉడికించుకున్న వాటర్ సపరేట్ పెట్టేసుకోవాలి. ఇక అవి దంచేసేయాలన్నమాట. చూడండి, మీకు ఎంత వీలవుతుందో అంత దంచండి. మిగతా గినంగా మామూలు ఆవులతో గినంగా ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు. ఇది వాటర్ అంటే ఫాస్ట్గా పనిచేయాలంటేనేమో వాటర్ రూపంలో ఇవ్వాలి. లేదు ఫాస్ట్గా అవసరం లేదు, స్లో ఫెర్టిలైజర్ కావాలి అనుకుంటే మాత్రం మిగతావి అడుగుకు వచ్చిన ఉలువలను ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించనమాట. నీకు 2 రకాలుగా చూపిస్తా చూడండి. ఇక ఉడికించుకున్న వాటర్, కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు, కొన్ని ఆకులు వేసి ఉంటాయి. అయితే దీన్ని ఏం చేస్తా అంటే కొన్ని అడుగుకుంటే రానివి ఉలువలన్నీ తీసేస్తా. ఇవంటే వడగట్టేసుకుంటా మొత్తము. చూడండి, కొన్ని ఉలువలు రావట్లేదు, మెత్తగా కాలేదు. వీలైనంత వరకు మెత్తగా చేసేసుకుంటా, రానివి సపరేట్ ఫెర్టిలైజర్ తయారు చేస్తా. 2 రకాల ఫెర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను అనమాట. ఇక దీన్ని అంటే డైల్యూట్ చేసి ఇట్లనే ఇవ్వద్దు, మొక్కలకు వాటర్లో కలిపి ఇవ్వాలన్నమాట. 1:10 రేషియోలో. ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట. మొక్కలకు ఎప్పుడు నేరుగా ఇవ్వద్దు. ఇకపోతే ఇంక ఇది ఉలువలు ఎండబెట్టిగినంగా చేయొచ్చు. నేను అది తర్వాత ఒక వీడియోలో చేసి చూపిస్తా. ఇక బకెటెడ్ వాటర్లో ఇట్లా వేయాలి. ఇంకొకటి మిర్చి గినంగా వేస్తే మన తెగుళ్ళు అవి ఉంటాయి గినంగా పోతాయి అనమాట. నేను ఒక్క మిరపకాయ వేసేసుకున్నా, ఒట్టి మిరపకాయ. ఎందుకంటే ఏదైనా తెగుళ్ళు అట్లా ఏదైనా వచ్చినా కానీ పోతుంది అనమాట. ఆ రకంగా గినంగా యూజ్ అవుతుంది మిరపకాయ వేయడం వల్ల. కాకపోతే భారీగా వేయొద్దు మిరపకాయలు, ఒక్క మిరపకాయ వేస్తే ఏం కాదు. ఇకపోతే ప్రతి మొక్కకి ఈ రకంగా ఇచ్చుకోవాలన్నమాట. ఇది
కరివేపాకు, టమాటా, మిరప, వంకాయ, తులసి పూల మొక్కలకు ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక తులసి మొక్కకనే కాదు. ఇకపోతే మరి తులసి మొక్కకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. మొక్కలు వేగంగా పెరుగుతాయి, ఆకులు పచ్చగా మారుతాయి, పూలు కాయలు ఎక్కువగా వస్తాయి, మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. ఇకపోతే మరి తులసి చెట్టుకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కనుక నేను క్లియర్గా చెప్తా. తులసి మొక్కకైతే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామందికి డౌట్ అనమాట, తులసి చెట్టుకు ఉలువల నీరు పోయొచ్చా అని. అవును, పోయొచ్చు. ఉలువలు ఉడికించిన నీరు తులసి మొక్కకు మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. నైట్రోజన్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. తులసి ఆకులు పచ్చగా మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇకపోతే ఉలువలు ఉడికించిన నీటిని చల్లార్చాలి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక ఒక గ్లాసు ఉలువల నీరుకి 4 గ్లాసులు సాధారణ నీళ్ళు కలపాలి. ఇప్పుడు మట్టికి దగ్గరగా నెమ్మదిగా పోయండి. ఇక ఆకులపై పోయకండి, కేవలం మట్టిలో మాత్రమే పోయాలి. ఇక 15 డేస్కి ఒకసారి సరిపోతుంది. మట్టి పాడవకుండా, వేళ్ళు దెబ్బతినకుండా కొంచెం కొంచెం మాత్రమే పోయాలి. తులసి ఆకులు పచ్చగా పెరగడానికి మొక్క బలంగా మారుతుంది, కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి, ఆకులు పెద్దగా పెరుగుతాయి అన్నమాట. వేడి నీరు ఎప్పుడు పోయకండి, డైల్యూట్ చేయకుండా పోయకండి, పాడైన లేదా పులిసిన నీళ్ళు వాడకండి, వారానికి ఒక్కసారి కంటే ఎక్కువ పోయకండి. ఈ జాగ్రత్తలు తీసుకొని తులసి చెట్టుకు మీ ఉలువల నీరు పోయండి. ఇంకొకటి, ఉలువలతోటి నేను మంచిగా అంటే ఇంకొక ఫెర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను కదా, ఇప్పుడు తర్వాత అదే చూపిస్తున్నా. ఉలువలతోటి అంటే టైం పడుతుంది ఇది ప్రాసెస్ కావడానికి, కాకపోతే మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇక చూడండి, ఇవి ఉలువలు అనమాట. ఇవి ఇంకా అంటే లైట్గా మెత్తగానే ఉన్నాయి, కాకపోతే దీంట్లో మట్టి కలుపుకుంటాను అనమాట. డైరెక్ట్ ఏం పోయొద్దు, మొత్తం మట్టి కలిపేస్తున్నా. మట్టి కలిపేసుకొని కొంచెం కొంచెంగా నేను ప్రతి మొక్కకు ఇస్తూ ఉంటాను అనమాట. ఎంత అంటే 1:3 రేషియోలో మట్టి కలుపుకోవాలన్నమాట. 1 స్పూన్ ఉలువలు ఉడికించిన ఉలువలు ఉంటే 3 స్పూన్ల మట్టి పోయాలన్నమాట. ఆ రేషియోలో పోస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు ఇంకా ఓపుకుంటే కొన్ని రోజులు ఉంచుకొని, అంటే కొన్ని వాటర్ జల్లేసి కొన్ని రోజులు ఉంచి తర్వాత అయినాక మొక్కలకు వేయచ్చు. మొక్కలకు వేసినా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ప్రతి మొక్కకి ఇట్లా ఇస్తూ ఉండాలి. వాటర్ మెలన్ గిన్నెగా ఇస్తున్నా. మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, కాకపోతే స్లో ఫెర్టిలైజర్ అనమాట. కొంచెం ఇది మొక్కలకు బాగా బెనిఫిట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అంతేగాని మంచి యూస్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట. ఇకపోతే ఇది ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. పూల మొక్కలకే కానీ, కూరగాయ మొక్కలకే కానీ, కాయలకే కానీ, ఎలాంటి మొక్కలకైనా ఇవ్వచ్చు. ఇది మంచి ఫెర్టిలైజర్. ఇంకొకటి, వర్మి కంపోస్ట్ లాగా తయారు చేయొచ్చు మొక్కలకు. ఇంకా ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. వర్మి కంపోస్ట్ అంటే తయారైన తర్వాత వేస్తే కొంచెం ఫాస్ట్, ఇది కొంచెం టైం పడుతుంది. 15 డేస్ పడుతుంది అనమాట ఎనర్జీ రావడానికి మొక్కకు. ఇప్పుడు ఫాస్ట్గా గ్రోత్ కావాలంటే వాటర్ రూపంలో ఇవ్వాలి. కొంచెం స్లోగా కావాలంటే మాత్రం ఈ రకంగా ఇచ్చుకోవచ్చు. నేను 2 టైమ్స్ అంటే 2 విధాలుగా వేసి చూపించిన అనమాట. మీకు ఏ రకంగా యూస్ఫుల్ అనుకుంటే ఆ రకంగా చేసి ఇవ్వండి, మీ మొక్కలు ఏపుగా ఎదుగుతాయి అన్నమాట. ఇకపోతే నేను ఇలాంటి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి మొక్కలకు, మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఉంటుంది. అయితే ఉలువల గురించి నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మళ్ళీ ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.